హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే మార్ట్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇలా లైనింగ్ క్లాత్కి జాయింట్ పీస్ వేయాల్సి వస్తుంది. ఈ వేయాల్సి వచ్చినప్పుడు బిగినర్స్ కొంచెం తర్జన భర్జన అవుతూ ఉంటారు, ఎలా వేయాలి, ఎలా పర్ఫెక్ట్గా వేయాలి అని చెప్పేసి. అందుకోసమే ఈ టిప్ అనమాట. ఇక్కడ మనం బ్లౌజ్లో వేరే పీస్ ఉంటుంది కదా కటింగ్ చేసి, ఆ తర్వాత ఉన్న ఈ పీస్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఒక హాఫ్ ఇంచ్ ఇలాగా, ఇదిగో మీరు గమనించండి, ఇలా ముందుకు పెట్టేసుకోండి. క్లాత్ని పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర కూడా మనం వేసే ఎక్స్ట్రా పీస్ ఉందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా జాయింట్ చేసుకోండి. ఓకేనండి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు కూడా డబల్ స్టిచ్ వేశారంటే ఎప్పటికీ పోదండి స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు ఆపోజిట్ వేలో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇటువైపుకి అనమాట, ఇటువైపు నుంచి ఇలాగా ఇందాక నేను చూపించాను కదా అలాగా, అంటే క్రాస్ టు క్రాస్ అనమాట. అంటే క్రాస్ టు క్రాస్ అంటే ఏంటి అనేది నేను ముందు చెప్తానండి, ఈ వీడియోలోనే చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా రెండు కూడా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి, ఈ కచ్కా మార్క్ ఉంది కదా, ఆ కచ్కా మార్క్ దగ్గరికి మిడిల్ ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని కట్ చేసుకోవడమే. చాలా ఈజీగా జాయింట్ చేసేసాం కదా. అసలు కటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఇలా జాయింట్ చేయొచ్చండి. కాకపోతే బిగినర్స్కి ఇది ఈజీ అవుతుందని ఈ మెథడ్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఇక్కడ మీకు చూపించాను కదా వీడియోలో, ఇలా రెండు చేతుల్ని ఒకదాని మీద ఒకటి పెట్టేయాలన్నమాట. హ్యాండ్స్ని ఈ జాయింట్లు రెండు ఒకటే వైపుకి ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, రెండింటిని ఇలా హ్యాండ్స్ని ఇలా పరిచేసి మిడిల్కి ఇది ఫ్రంట్ లోతు, చంక లోతు అంటాం కదా, అలాగే ఇది హ్యాండ్ లోతు అనమాట. ఈ హ్యాండ్ లోతు తీసుకొని ఇక్కడ ఒక కచ్చికా పెట్టుకుందాం. అంటే ఇది ఏంటి మనకి అర్థము, ఇది ఫ్రంట్ వైపుకి రావాలి అని అర్థం. ఇదిగోండి, ఇటువైపు కచ్చికా ఉంటే ఇటువైపు కూడా కచ్చికా ఉండాలి, అంటే రెండు ఫ్రంట్. ఇలా మనం ఒకవైపు ఇలా బ్యాక్ తీసుకొని ఇటువైపు ఫ్రంట్ తీసుకుంటే రాంగ్ అనమాట. అంటే రెండు చేతులు ఒకటే వైపుకి వస్తాయి. ఇప్పుడు మెయిన్ పీస్కి కూడా మనకి జాయింట్స్ పడతాయండి. కొంచెం అంటే సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా జాయింట్స్ పడతాయి. నేను ఒకటే వైపుకి పెద్ద జాయింట్ వేయనండి, రెండు వైపులా చిన్న చిన్న జాయింట్లు వేస్తాను. ఎందుకు అని అంటేనా, తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకే వైపుగా పెద్ద పీస్ అనేది వేయకూడదండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ క్లాత్ మనం జాయిన్ చేస్తున్నాం. ఈ స్లీవ్ అనేది కింది వైపున ఒక పాదం అంతా, ఇంకొంచెం ఎక్కువగా, అంటే దాదాపుగా ఒక హాఫ్ ఇంచ్ మనం స్టిచ్చెస్లోకి పడుతున్నాం అన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలాగా మనం కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మన హ్యాండ్స్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా, 10 అయితే 11, కింద ఉన్న ఒక హాఫ్ ఇంచ్, పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్నట్టుగా లైనింగ్ మీద పై కుట్టు వేయాలి. అవునండి, లైనింగ్ మీదుగా ఈ స్టిచ్చింగ్ వచ్చేలాగా వేయాలన్నమాట. ఇప్పుడు ఇదే లైనింగ్ మీద ఇటువైపు మన ఖర్చుల్లోకి పట్టే క్లాత్ని కూడా కవర్ చేస్తూ మళ్ళీ రెండవ స్టిచ్, అంటే ఒక పాదం అంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ స్టిచ్ అనేది వేస్తామన్నమాట. ఇలా ఎందుకు వేస్తాము అనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇలా ఎందుకు వేస్తున్నాం మనం స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు ఇదిగోండి, బాగా వాడిన బ్లౌజ్ అనమాట ఇది, మీరు ఒకసారి గమనించండి. ఎక్కడ పై వైపున మనం స్టిచ్ వేయలేదు, నేను వేళ్ళతో చూపిస్తాను చూడండి, ఎక్కడ కూడా స్టిచ్చింగ్ వేయలేదు. కానీ కొన్ని వాష్లు అయిపోయిన తర్వాత కూడా హ్యాండ్ వేసుకుంటే ఈ పైన ఉన్న క్లాత్ కిందికి రాదనమాట. ఈ స్టిచ్చింగ్ అనేది వేస్తే కొంచెం ఇబ్బందిగా కనపడుతుంది. స్టిచ్చింగ్ వేయకుండా మనం స్టిచ్చింగ్ అది హ్యాండ్ వేసుకుంటే లుక్ వేరే ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు స్టిచ్చింగ్ వేస్తున్నాం కదా అంటే, అవునండి వేస్తున్నాము. ఇది వచ్చేసి లూజ్ స్టిచ్ అనమాట. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఆ స్టిచ్ అనేది తీసేస్తాం, కింది వైపున తీసేసి ఐరన్ చేసామంటే ఎప్పటికీ లైనింగ్ క్లాత్ మీదకి మెయిన్ ఫ్యాబ్రిక్ కిందకి సాగినట్లుగా రాదనమాట. అర్థమవుతుందండి నేను చెప్పిన విషయం మీకు. ఇక్కడ నేను పెద్ద పీస్ ఎందుకు వేయలేదనే పాయింట్ చెప్తున్నాను. పెద్ద పీస్ మనం వేస్తే ఇలా కనిపిస్తుంది, అదే చిన్న పీస్ వేస్తే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, మార్జిన్లోకి వెళ్ళిపోతుంది, కుట్లలోకి మనకి వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. ఇక్కడ మిడిల్ మార్క్ దగ్గర హ్యాండ్ని పెట్టేసుకొని ఎలా జాయింట్ చేయాలి అనేది కూడా చూపిస్తున్నానండి. ఈ వీడియో స్పెషల్గా బిగినర్స్ కోసం అనమాట. మిడిల్ జాయింట్ దగ్గర నుంచి ఇలా ఫ్రంట్కి ఇలా హ్యాండ్ని స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు బిగినర్స్ అయితే కావాలంటే మీరు లూజ్ స్టిచ్ పెట్టేసుకున్న తర్వాత మీరు స్టిచ్చింగ్ చేయండి. కరెక్ట్గా వచ్చింది అనిపిస్తే ఓకే, లేదనుకుంటే మళ్ళీ మీరు స్టిచ్చింగ్ తీసేసి ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తే రానిదంటూ ఏది లేదు, తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేయండి. మరిన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి టిప్స్ అనేది వస్తున్నాయి మన ఛానల్లో. బ్లౌజ్ గురించి అస్సలు మిస్ అవ్వద్దండి. నేను సెకండ్ స్టిచ్ కూడా వేస్తాను హ్యాండ్స్కి, అంటే ఎవరైనా వేస్తారులేండి. సెకండ్ స్టిచ్ వేస్తే కొంచెం మంచిగా ఉంటుందన్నమాట, లైఫ్ మంచిగా వస్తుంది. కస్టమర్స్ తిరిగి మన దగ్గరికే వస్తారు, అంతే కదండి. ఫినిషింగ్ చాలా బాగుండాలి మన దగ్గర. చూసారు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.